ఈ తై అమావాస్యను తమిళనాడు వాళ్ళు చాలా పద్ధతిగా విశేషంగా ఆచరిస్తారండి. ఇది మనకు పుణ్యాన్ని ఇచ్చే గొప్ప రోజు అనమాట. ఇవాళ మనం చేసే పనుల వలన మన కులదైవం, మన కాలం చేసిన పూర్వీకుల ఆశీర్వాదాలు లభించి ఆరోగ్యం, ఆర్థిక సమస్యలు, పనుల్లో ఆటంకాలు, వివాహం, సంతానం ఆలస్యం అవ్వడం ఇలాంటి సమస్యలన్నీ తొలగిపోతాయన్నమాట. ఉదయాన్నే లేచి వీలైతే నదీ సముద్రాల స్నానాలు చేసి కాలం చేసిన పెద్దవారికి తర్పణాలు వదలాలి. లేదా ఇంట్లో స్నానం చేసుకొని దక్షిణం వైపు నిలబడి చేతిలో నల్ల నువ్వులు తీసుకొని చేతిలో పోసుకొని నమస్కరించుకొని పెద్దలకు ఆ నువ్వులపై నీరు పోస్తూ కిందకి వదలాలి. ఇలా 3 సార్లు చేయండి. చేసిన తర్వాత కాలు చేతులు కడుక్కొని సూర్యునికి దండం పెట్టుకొని దేవుని గదిలో మీ కులదైవం దగ్గర లేదా సుబ్రహ్మణ్య స్వామి దగ్గర బెల్లం ముక్క పెట్టి దీపారాధన చేసి శివయ్యకు కూడా దండం పెట్టుకోండి. ఇలా చేసిన తర్వాత మీ కులదైవంకి మీ పెద్దలకు ఆహారం పెట్టి కులదైవం దండం పెట్టుకొని మీ పెద్దల దగ్గర పెట్టిన ఆహారం కాకులకు పెట్టండి. కులదైవం దగ్గర ఉన్న నైవేద్యం బెల్లం మీ ఇంట్లో వాళ్ళందరూ తినండి.